ఇరాన్ మీద యుద్ధం మధ్యప్రాచ్యం అంతటికీ పాకి ప్రపంచ చమురు మార్కెట్లో తీవ్ర అస్థిరత, చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా ఇరాన్ ప్రపంచానికి ఇచ్చిన వార్నింగ్ $200 ధర చేరుకోబోతూ ఉంది. అందుకు ప్రపంచం సిద్ధపడండి అని చెప్పి ఇరాన్ లేటెస్ట్ వార్నింగ్. మనం మొన్ననే మాట్లాడుకున్నాం, మన ఇంటి కిచెన్ వరకు వచ్చేసింది ఇరాన్ యుద్ధ ఫలితం అనేది. గ్యాస్ లేక అల్లాడిపోతూ ఉన్నారు. అండ్ ఇదే సందుగా బ్లాక్ మార్కెట్ చెలరేగిపోతూ ఉంది. 2000 రూపాయలకు గ్యాస్ బండ కొనుక్కుంటూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు 2500 కూడా గ్యాస్ బండ కొనుక్కునే పరిస్థితి. అండ్ కమర్షియల్ గ్యాస్ లేక హోటళ్ళు మూతపడుతూ ఉన్నాయి. కొన్ని హోటళ్ళలో మెనూ మారుతూ ఉంది. ఎందుకు స్వయాన నేనే రాత్రి వెళ్ళి ఒక రవ్వ దోశ తిందామని చెప్పి ఒక తెలిసిన హోటల్లోనే అడిగితే, సార్ ఏంటి అన్నీ తెలిసి మీరు కూడా ఏడుంది రవ్వ దోశలు, ఓన్లీ ఇడ్లీ ఉంది అని చెప్పి ఇడ్లీలో రకరకాల పేర్లు చెబుతూ ఉన్నారు. ఇడ్లీ ఉంది అని. చాలా హోటళ్ళలో మెనూ మారిపోయింది. దాదాపు ఇంకా హోటల్ పరిశ్రమలే డైరెక్ట్గా ప్రధానికి లేఖ రాస్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి, సాయం చేయండి అని. హోటళ్ళు మూసేస్తున్నారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అన్ని చోట్ల మూసేస్తూ ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ పొద్దున పత్రికలు తిరగేస్తే మాత్రం దాంట్లో పెద్ద పెద్ద హెడ్డింగులు, గ్యాస్ పుష్టిగా ఉంది, మీరేమీ ఆందోళన చెందకండి, ప్రధాని ప్రజలకు పిలుపు అని. ఏడ పుష్టిగా ఉంది? ఎవరు ఆందోళన చెందొద్దు? ఒక గ్యాస్ సిలిండర్ కోసం మా ఇంట్లో వాళ్ళు 6 రోజులు తిరిగిండ్రు ఒక గ్యాస్ సిలిండర్ కోసం. నాకు తెలిసిన ఇంకొకరు అంటూ ఉన్నారు, చివరికి గ్యాస్ అయిపోయింది, తిరిగినాం దొరకలే, చివరికి మళ్ళీ ఎలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి బ్లాక్లో అమ్ముతున్నారు అంటే తెలుసుకొని 2,500 గ్యాస్ బండ కొనుకొచ్చుకున్నాము అని. కొన్ని చోట్ల పరిస్థితి దారుణంగా ఉంది. కొందరికి ఏమైనా దొరుకుతుందేమో అందుబాటులో ఉండి. సో మరి ఇటువంటి పరిస్థితి ఉంది. పత్రికలు, టీవీ ఛానల్ ఏమో గ్యాస్ పరిపుష్టిగా ఉంటుంది. రాజకీయ నాయకులు కారుపోతలు కూస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. బహుశా వాళ్ళకు పై స్థాయిలో నుంచి ఒక థియరిటికల్గా ఏమన్నా గ్యాస్ ఉందేమో, కానీ దాన్ని క్షేత్రస్థాయిలో కంట్రోల్ చేస్తున్నది ఎవరు? బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటున్నారు, స్టోర్ చేసి పెట్టుకున్నారేమో. యుద్ధం మరీ ముదిరితే ఈ రేట్లు ఇంకా దారుణంగా ఉన్నాయి. సో యుద్ధ ఫలితాలు ఈ నష్టాలు మిగిలిస్తూ ఉన్నాయి. చిన్న చిత్తక తోపుడు మల్లు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అందరి జీవితాలు అతలాకుతలం. కానీ ప్రభుత్వం పైనేమో మాటలు గట్టిగా చెబుతూ ఉంది ఎన్నికల ప్రచారాలలో. అది కూడా ఎన్నికల ప్రచారాలలో ప్రధాని గారు తమిళనాడు, కేరళలో వెళ్ళారు ఆ ఎన్నికల ప్రచారానికి. ఇంకా అక్కడ ఓట్లు వేయించుకోవడం కోసం వీళ్ళ ఆలోచన అంతా కేవలం ఓట్లు, అధికారమే. అసలు వీళ్ళు ప్రజా ప్రయోజనాలు అని చెప్పి ఆలోచిస్తారని మనం అనుకునే అవకాశం కూడా లేదేమో. అరే మరీ దారుణం, గ్యాస్ చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అరే రెస్టారెంట్లో, హోటల్ మూతపడిపోతూ ఉన్నాయి. మరి స్టేట్మెంట్లు ఎట్లా ఇస్తారు? దొరుకుతుంది పుష్టిగా అని. దొరికే విధంగా ఏం చర్యలు తీసుకుంటారు? ఏం చర్యలు తీసుకోవాలన్నా మళ్ళీ అమెరికా అనుమతి ఇవ్వాలేమో. రష్యా నుంచి గ్యాస్ చమురు కొనాలి, ఇచ్చినాం పర్మిషన్ పో అంటే ఎప్పటి వరకు కొనాలో వాళ్ళే చెప్పి ఏం చేయాలో కానీ అమెరికానే చెబుతూ ఉంది. సామంత రాజ్యం అయిపోయాం అమెరికాకు మనం.